నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ మధ్య రేవంత్ రెడ్డి మీద మాదిగలు అండ్ దళితులు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మా అండతోని గెలిచి ఇప్పుడు మమ్మల్ని పక్కన పెట్టారు అని చెప్పేసి మందకృష్ణ మాదిగ అన్నారు. అలాగే రసమై బాలకృష్ణ కూడా మాదిగలకు రివర్స్ గా అంటే మమ్మల్ని తొక్కేసినందుకు వ్యతిరేకంగా మేము పోరాడతామని చెప్పేసి కూడా అంటున్నారు. అండ్ ఈరోజు ప్రెస్ క్లబ్ లో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ అసలు రెడ్ల ఆధిపత్యం తీసుకొచ్చింది కేవలం రేవంత్ రెడ్డి ఎక్కువగా నడుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇంతకు ముందు జరిగినప్పటికీ ఈ సీఎం మాత్రం ఎక్కువగా తీసుకొచ్చాడు, ప్రతి ఎక్కడ చూసినా రెడ్ల ఆధిపత్యమే ఉంది అని చెప్పేసి అంటున్నారు. దీన్ని మీరేమంటారు? రెడ్ల ఆధిపత్యం ఇప్పుడు కాదు, అసలు తెలంగాణ ఉన్నప్పటి నుంచి కూడా ఉందని నా అభిప్రాయం. ఎందుకంటే పటేలా అని పిలుస్తూ ఉంటారు. పటేలా అని పదం రెడ్లకే అంటారు నాకు తెలుసు. ఈ మిగతా కమ్యూనిటీలకి దొర అంటారు పెద్ద కమ్యూనిటీలకి. బట్ పర్టికులర్ గా పటేలా అని ఆ నానుడు ఎట్లా వచ్చింది, ఇక్కడే వచ్చింది అంటే ఇది ఇప్పటిది కాదు, రెడ్డి మొదటి నుంచి ఉన్నదే. కాకపోతే మందకృష్ణ మాదిగ గారు ఏంటంటే ఆ వర్గీకరణ సంబంధించి ఆయన ఎప్పటి నుంచో కొట్లాట నిర్వహిస్తూనే ఉన్నాడు. అది కొన్ని సందర్భాల్లో మేలు జరుగుతుంది, కొన్ని వర్గాలకి నష్టం జరుగుతున్న ఉద్దేశంలోనూ పూర్తి స్థాయిలో అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఇక్కడ అయిపోతే సరిపోదు కదా, దేశవ్యాప్తంగా జరగాలి అది. సో పైగా ఆ పర్టికులర్ వర్గీకరణ అనేది ఖచ్చితంగా కేంద్రం అనుమతి అయితే ఉండాలి. ఇక్కడ ఒకవేళ రాష్ట్రం వరకు ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా. సో అది పక్కన పెడితే ఈ విషయంలో ఈయన ఇలా అనడానికి కారణం కూడా ఇక్కడ మళ్ళీ రాజకీయ దృక్కోణంలో ఏంటంటే ఎప్పుడు లేదు మోదీ గారు కూడా ఈయన భుజం తట్టి మేము ఈసారి గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఖచ్చితంగా మేము దృష్టి పెడతాం, వర్గీకరణకు సంబంధించి మేము ఖచ్చితంగా ఒక కొలిక్కి తీసుకొస్తాం అని చెప్పి మాట ఇచ్చారు. ఆయన పర్సనల్ గా టైం ఇచ్చి అపాయింట్మెంట్ ఇచ్చిపోయి కూడా మాట్లాడారు కాబట్టి అంటే మందకృష్ణ మాదిగ గారు ఎలాగైతే బీజేపీతో మాట్లాడి అంతగా చేశారో ఆటోమేటిక్ గా బీజేపీకి చెందిన వ్యక్తే లేదంటే అటువైపు మొగ్గు చూపుతున్న వ్యక్తి అని కూడా మనకు అనుకుందాం కాసేపు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఎవరిని విమర్శిస్తారు? కాంగ్రెస్ ని విమర్శించారు. కాంగ్రెసే ప్రధాన అభ్యర్థి సెంట్రల్ లో. సో ప్రధాన అభ్యర్థి కాంగ్రెస్ కాబట్టి నెక్స్ట్ రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనుకుంటున్న రేవంత్ రెడ్డి గారినే దుయ్యబట్టారు, రేవంత్ రెడ్డి గారిని అన్నారు. బట్ అలా అనుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఒక రెడ్డి గాని ఒక కమ్మ గాని లేదా రాజులు గాని లేదా ఇతర అగ్రవర్ణాలు ఏవైనా కానీ వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది, కానీ రాజ్యాలు పాలించేది వాళ్ళే. మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకు మరి మిగతా వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని చాలా మంది కుతూహు పడుతున్నట్టు కనిపిస్తుంది, కానీ మరి ఓట్లు ఎందుకు వేయరు? ఏమంటున్నారు అందరూ? లేక ఒక బీసీ నేత వంగవీటి మోహన్ రంగ తర్వాత అంత పవర్ఫుల్ లీడర్ ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి, ఒక కాపు వర్గానికి చెందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వస్తే మరి అదే పవన్ కళ్యాణ్ ఇద్దరు 2 స్థానాలు కూడా ఓడించారుగా. ఎవరు? మళ్ళీ వాళ్ళ పర్సంటేజ్ చూస్తే 23-24% ఉంది కాపు సామాజిక వర్గం రాష్ట్రంలో. అక్కడ కానీ ఇక్కడ కూడా ఎక్కువ, ఇక్కడ అంత ఎక్కువ లేకపోయినా ఇక్కడ కూడా ఉన్నారు బానే. మరి ఎందుకు ఆ సామాజిక వర్గం నుంచి నాయకులు అవ్వట్లేదు? ఎందుకు అవ్వలేకపోతున్నారు? ఎక్కడుంది లోపం? మరి అటప్పుడు ఆ 3%, 3%, 4% రెడ్డిలో 3%, 2%, 3% ఉన్న చౌదరీసో కమ్మ సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఎందుకు అవుతున్నారు? అంటే వాళ్ళలో ఉన్న నిబద్ధత మిగతా వాళ్ళకి లేదా వాళ్ళలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ మిగతా వాళ్ళకి లేవా అంటే కాదు, వాళ్ళలో ఉన్న యూనిటీ మిగతా వాళ్ళకి లేదేమో నా అభిప్రాయం. మరి ఇప్పుడు ఈ వర్గీకరణ అవ్వకుండా అందరూ ఒక మోకముగా అన్ని కులాలు కూడా ఒకటే, ఎస్సీలో ఉండే ఏవైతే షెడ్యూల్ క్యాస్ట్లు అన్ని ఉన్నాయో షెడ్యూల్ క్యాస్ట్ అందరూ ఒకే తాటి మీద ఎందుకు నాయకుడు అవ్వలేరు? ఎందుకు ముఖ్యమంత్రి అవ్వలేరు? అంటే ఇది వేరే యాంగిల్లోకి వెళ్ళిపోతుందేమో మన టాపిక్, బట్ వాస్తవమే కదా. అలాగా ఏర్పరచుకునే ప్రయత్నం చేయాలి, కానీ మళ్ళీ వర్గీకరణ ఇలా అవ్వడం వల్ల లేదంటే వేరే వాళ్ళకి కుమ్ము కాయడం వల్ల మళ్ళీ మీ మనుగడ ఎంతవరకు కొనసాగగలుగుతారు? అంటే ఇది ఒక సగటు నా మిత్రుడు ఒకడు ఉన్నాడు, వాడు ఆవేదన ఇది. నేను ఒకసారి అడిగాను, అంటే బాబు ఏంటి వర్గీకరణ, ఇది ఎట్లా అంటున్నారు? ఒక మందకృష్ణ మాదిగ గారు ఒక రకమైన నినాదం ఎత్తుకుంటారు, లేదా రీసెంట్ ఇప్పుడు రసమై బాలకృష్ణ గారు ఆయన ఒక రకమైన నినాదం ఎత్తుకుంటున్నారు. వీళ్ళందరూ కలిసికట్టుగా చేస్తే వీళ్ళు ఒక నాయకుడు అయితే వీళ్ళే చేసుకోవచ్చు కదా.
వీళ్ళే డైరెక్ట్ గా పోరాడొచ్చు కదా అని అడిగాను. నాకు తెలియదు ఒకటి అంటే తను ఏవో కొన్ని చెప్పాడు. ఇప్పుడు కొన్ని నేను చెప్పలేనివి ఆన్ స్క్రీన్ చెప్పలేను కూడా కొన్ని. అట్లా ఎవరి ఆధిపత్య ధోరణి వాళ్ళది, ఎవరి వే వాళ్ళది. సో అలాంటి సందర్భంలో ఎట్లాగూ బీజేపీతో ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని నమ్మారు కాబట్టి ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ గారు రేపు ఎలక్షన్ లో బీజేపీతోనే నడిచే అవకాశం ఉంది కాబట్టి అందుకు కాంగ్రెస్ ను దిగుబడుతున్నారేమో అనేది ఒక అభిప్రాయం అయినా అయిండొచ్చు కదా. ఇక రశ్మి బాలకృష్ణ గారు ఆటోమేటిక్ కొంతమంది అభిప్రాయం బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాబట్టి కాంగ్రెస్ ను దిగుబట్టాలి కాబట్టి కాంగ్రెస్ మీద బురజల్లు ప్రయత్నం చేస్తున్నారేమో అనేది ఒక అభిప్రాయం. ఏది ఏమైనా ఇప్పుడు ఈ వ్యక్తులే డైరెక్ట్ గా ప్రధాని మోదీని కలిసిన మందకృష్ణ మాదిగ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలవచ్చు కదా. ఆయన్నే కలవాలండి, ముఖ్యమంత్రిని కలవలేరా? కలవగలరు. కలిసి సార్ మా సమస్యలు ఇవి, మా అభిప్రాయాలు ఇవి ఇలా ఉన్నాయి, మీరు ఇంకెప్పుడు మాకు ఎలా అయితే. సో ఎప్పుడైతే మందకృష్ణ మాదిగ గారి స్టేట్మెంట్, రసమయ్య బాలకృష్ణ గారి లాంటి ప్రజాగాయకుడు కూడా ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళు బీజేపీకి ఫేవర్ గా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ కి ఇలా అంటున్నారు అని రేపు కాంగ్రెస్ స్టార్ట్ చేయడం. ఎవరో కాదు, అన్నిట్లో తానై అన్నిటినీ ప్రతి ఒక్కరిని ప్రతి కౌంటర్ ఇచ్చే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చాలు. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతిపక్షాలు ఏ కౌంటర్ వేసినా నెక్స్ట్ సమీక్షలో కానీ, నెక్స్ట్ సమావేశంలో కానీ, నెక్స్ట్ మీటింగ్ లో కానీ ఆయన వెంటనే దానికి సంబంధించిన కౌంటర్ వేసేస్తున్నాడు. ఆయన చాలా చాకచక్యంగా, చాలా దీనిగా కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ ఎన్నికల స్టంట్ ఏదైతే ఇప్పుడు ఎన్నికలు ముందున్నాయో ఈ ఎన్నికల్లో భాగంగా ఖచ్చితంగా ఇలాంటివన్నీ వస్తుంటాయి, అవుతుంటాయి. ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడారు, ఇంతకుముందు కూడా మాట్లాడి ఏదో చేయొచ్చు కదా. ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రితో కానీ లేదా ఇంతకుముందున్న ప్రజాప్రతినిధులతో కానీ ఫైట్ చేసి మాట్లాడితే ఓకే, వీళ్ళు నిజంగా వీళ్ళు ఒక సామాజిక వర్గం కోసం పాటుపడుతున్నారు, వీళ్ళు వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ అంటే జనరల్గా ఏముంటుంది, అర్థమైన వాళ్ళకి ఓకే ఎన్నికల స్టంట్ లో భాగంగా లైట్ తీసుకుంటారు, అర్థం కాని వాళ్ళకి అబ్బా నిజమేరా కరెక్టే, వీళ్ళు అన్నట్టు బాగా రెడ్లు కమ్యూనిటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని. ఇప్పుడు మీరు జనరల్గా చూడండి, టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉండే ఆఫీసర్స్ కూడా పెద్ద పెద్ద వర్గాలకు చెందిన వాళ్ళే ఉంటారు. కొంతమంది పేరు చివరిన తోక ఉంటుంది, కొంతమంది పేరు చివరిన తోక ఉండదు. తోక ఉండేసరికి ఖచ్చితంగా వీడు ఆ ఇన్ఫ్లుయెన్స్ తోనే, ఆ ఫీలింగ్ తోనే వీడికి అవకాశం ఇచ్చారేమో అని అనుకుంటాం. అది లేని వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది కదా, దాన్ని ఎక్కడ మనం పాయింట్అవుట్ చేయలేం. కాబట్టి ఏదైనా మళ్ళీ మనం మాట్లాడుకుంటే రాజకీయాల్లో ఆ గేమ్ ఇలాగే ఆడాలి, దానికి ఇవే రూల్స్, ఎవరిని దుయ్యబట్టకూడదు, ఏం అనడానికి ఏం లేదు, ఎవరిదైనా మాట్లాడచ్చు, ఎవరు ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడచ్చు, ఎవరి మీదనూ బురద జల్లచ్చు, అంతవరకు బద్ధ శత్రువులుగా ఉండేవాళ్ళు కూడా ఒకసారి కలిసిపోవచ్చు, చెప్పలేం కదా. అంతకుముందు ఎవరు బీసీ కృష్ణయ్య గారు కూడా మీకు ఐడియా ఉందా, ఆయన కూడా ఒకనొక టైంలో చంద్రబాబుకు సంబంధించి స్టాండ్ తీసుకున్నారు, ఆయన తరఫున పోటీ కూడా చేశారు, ఎమ్మెల్యేగా గెలిచినట్టు కూడా ఉన్నట్టున్నాను నాకు. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు సైలెంట్ గా అయిపోయారు. ఇప్పుడు వీళ్ళు కూడా రసమయ్య బాలకృష్ణ గారు మొన్న ఓడిపోయినట్టు ముందు టైంలో గెలిచారు కదా. సో అప్పుడు కూడా బీఆర్ఎస్ కి ఉద్యమం కోసం పాటుపడ్డ, ఉద్యమం కోసమే ఉద్యోగాలు వదిలేసి ఇవన్నీ సేవ చేస్తామని చెప్పారు. తర్వాత ఆ ఉద్యమ నేతలు అందరూ కూడా చాలా మంది, కొంతమంది ప్రజాప్రతినిధులు అయ్యారు, తర్వాత బీఆర్ఎస్ కి ఫేవర్ గా ఉన్నారు. ఇప్పుడు అదే బీఆర్ఎస్ గా ఫేవర్ ఉండే వాళ్ళు చాలా మంది బీఆర్ఎస్ ని వీడి మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. ఏమనుకోవాలి చెప్పండి, వీళ్ళందరూ నిజంగా ఉద్యమం కోసం, రాష్ట్రం కోసం పాటుపడే వాళ్ళు అనుకోవాలా, లేదా వాళ్ళ సొంత భవిష్యత్తు కోసమే ఈ విధమైన ఉద్యమాలు చేశారనుకోవాలా పరిస్థితులు. సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం మీద దిగుబడుతున్నారు. ఎలాగో ప్రభుత్వం నడిపించేది రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద దిగుబడతారు ఖచ్చితంగా. అంటే స్థానికంగా చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా దీన్ని కంట్రోల్ చేయలేకపోయారే అంటే పోలీసుల వైఫల్యం అంటే మళ్ళీ చుట్టూ తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి వస్తుంది. ఎక్కడైనా ఒక హాస్పిటల్లో ఎవరికైనా సరిగ్గా ట్రీట్మెంట్ జరగలేదంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ హాస్పిటల్ నిర్వాహకం ఇది అన్నారు. దానికి ఆయన ఏం చేస్తాడు, ఆయన అక్కడి నుంచి అన్ని కింద స్థాయి కాంపౌండర్, నర్సు లేదా డాక్టర్ కూడా దగ్గరుండి పనిచేయాలని చెప్పి దగ్గరుండి చేయించలేరు కదా. ఒక రకమైన విమర్శలు అవుతుంటే ప్రభుత్వం అన్నాక ప్రతి వర్గం వాడు కూడా ప్రభుత్వం మీద దిగుబడతారు. ఇప్పుడు ఎలాగూ మందకృష్ణ మాదిగ గారు ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి ఈయన మాట్లాడారు, రసమయ్య బాలకృష్ణ గారు ఆయన ప్రజాగాయకుడు కాబట్టి ఆయన పాట రూపంలో ఆయన కూడా దిగుబట్టాడు. చూద్దాం ఇంకా ఈ దీన్ని కూడా రేవంత్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో
ఏ విధంగా దాన్ని కౌంటర్ వేస్తారో, లేదంటే వీళ్ళు కూడా ఆయన ప్రతి ఒక్కరిని హక్కుని చేర్చుకొని ఆపరేషన్ ఆకర్ష్ లాగా చేస్తున్నారు కదా. సో వీళ్ళు ఎంతవరకు దగ్గర చేర్చుకొని వీళ్ళు సమస్యను పరిష్కరిస్తారో చూద్దాం. అది కూడా ఎందుకంటే ముఖ్యమంత్రి అనేవాడు ఒక్క పర్టికులర్ వర్గానికే కాదు కదా, అన్ని వర్గాల వారికి, అన్ని వర్గాల ప్రజలకు కూడా ఆయన ముఖ్యమంత్రి. విమర్శించినా ముఖ్యమంత్రే, పొగిడినా ముఖ్యమంత్రి. ఇప్పుడు అందరూ బాగోగులు చూడాలి కాబట్టి నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారి స్టెప్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.